జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, కాంగ్రెస్ పార్టీలో అసలు ఏం జరుగుతుంది? ఒక పక్కన దేశమంతా కూడా ఆ పార్టీ పరిస్థితి అగమ్య గోచరంగా ఉంటే ఇప్పుడు ఉన్నటువంటి కోట కూడా బద్దలైపోయేటట్టున్నది. ఇంతకీ ఆ కోట ఏంది, దాని కథ ఏందో కూడా చెప్తా. గ్లోబల్ లీడర్ అని చెప్పేసి పేరున్నటువంటి శశి థరూర్కు, అలాగే మన 56 ఏళ్ల యువనేత అయినటువంటి రాహుల్ గాంధీకి మధ్యన గ్యాప్ కాదు, ఏకంగా పెద్ద అగాధమే ఏర్పడింది. మహాపంచాయత్ సాక్షిగా కాంగ్రెస్ పరువు బజార్ నెత్తే పడింది. అసలు ఈ సీన్ ఎటు దారితీస్తుంది? అలాగే కేరళలో దూకుడు మీద ఉన్నటువంటి బీజేపీకి లైన్ ఏమైనా క్లియర్ అయిపోయిందా? ఈ న్యూస్ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తా, ఓకేనా? రీసెంట్ గా కేరళలో కాంగ్రెస్ వాళ్ళు ఏదో పొడిచేస్తామని చెప్పి మహాపంచాయతీ పెట్టినారు. మన రాహుల్ గాంధీ గారు ఢిల్లీ నుంచి స్పెషల్ గా ల్యాండ్ అయినారు. ఎందుకంటే గొప్ప వంశం అయిపోయా వాళ్ళ కుటుంబము. కాదులే, వాళ్ళ నాన్న ప్రధానమంత్రిగా పనిచేశాడు, వాళ్ళ ప్రధానమంత్రిగా పనిచేసింది, వాళ్ళ మొత్తాత ప్రధానమంత్రిగా పనిచేశాడు. రాజకీయ కుటుంబం కదా, వాళ్ళు స్పెషల్గానే ల్యాండ్ అవుతారు. కానీ సీన్ కట్ చేస్తే అక్కడ శశి థరూర్ అసలు కనిపించడం కూడా కనిపించలా. తన సొంత గడ్డ పైన, ఎక్కడ కేరళలో సొంత పార్టీ ప్రోగ్రాం జరుగుతూ ఉంటే శశి థరూర్ ఎందుకు రాలేదో తెలిసిన? ఎందుకంటే అది ప్రజాసభ కాదు, ఈ రాహుల్ గాంధీ భజన సభ అని చెప్పేసి శశి థరూర్కి అయితే అర్థమైపోయింది. అంతర్జాతీయ స్థాయిలో పేరున్నటువంటి శశి థరూర్ను ఈ యువనేత అయినటువంటి రాహుల్ గాంధీ టీము అస్సలు పట్టించుకోవడం లేదంట. కీలక నిర్ణయాల్లో థరూర్ను పిలవడంలే, పర్యటనలో పక్కన కూర్చోబెట్టుకోరు. మీరు ఎంత చదువుకున్నా, ఎంత మేధావులైనా ఇక్కడ నడవాల్సింది మాత్రం గాంధీ ఫ్యామిలీ మాటే అన్నట్టుగా రాహుల్ వైఖరి ఉన్నదని చెప్పేసి పొలిటికల్ టాక్ అన్నమాట. అంతే. ఇప్పుడు ఆ కుటుంబం ఉన్నది ఆ పార్టీకి ఇక్కడ పెద్ద దిక్కుగా దేశంలోనూ. ఇంక ఎవరైనా, నువ్వు ఎంత నాయకుడివైనా కూడా వాళ్ళు వెనక పెట్టి పోవాల్సిందే. వాళ్ళ కాదని చెప్పేసి వీళ్ళు ఏమైనా చేయగలుగుతారా? వీళ్ళకి ఏమైనా సపోర్ట్ ఉంటుందా? అవునా కాదా? దీనికి శశి థరూర్ ఇచ్చేటువంటి రిటర్న్ గిఫ్ట్ అయితే మామూలుగా లేదు. మీరు నన్ను పట్టించుకోకపోతే మీ సభలకు నేను కూడా రాను, నా దారి నాది అని చెప్పేసి ఆయన గట్టిగా సిగ్నల్ ఇచ్చేసాడు. దొబ్బినారు పోండి అన్నట్టుగా. కేరళలో కాంగ్రెస్ అంటే కేవలం ఒక పార్టీ కాదు, అది గ్రూపుల అడ్డా అనమాట. ఒక కేరళలోనే కాదు, దేశం అంతా కూడా అదే పరిస్థితి. ఇప్పుడు శశి థరూర్ లాంటి పవర్ఫుల్ లీడర్ దూరం అయితే ఆ పార్టీకి పుట్టగతులు అయితే ఉండవు. శశి థరూర్ను అవమానించినారంటే కేరళ రాష్ట్రంలో బలంగా ఉన్నటువంటి నాయర్ సామాజిక వర్గాన్ని దూరం అయితే చేసుకున్నట్టే. చదువుకునే వాళ్ళంతా కూడా శశి థరూర్ వైపు అయితే ఉన్నారు. ఆయన లేనటువంటి కాంగ్రెస్ను వాళ్ళు అసలు నమ్మనగాక నమ్మరు. ఇప్పటికే ముక్కల చెక్కలుగా ఉన్నటువంటి కేరళ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఈ శశి థరూర్ ఎపిసోడ్తో క్లీన్ స్వీప్ అవడం ఖాయంగా కనపడుతుంది. ఇక్కడే మరొక అసలైన ట్విస్ట్ కూడా ఉండాలి. కాంగ్రెస్లో జరుగుతున్నటువంటి ఈ రచ్చన గమనిస్తున్నటువంటి కేరళ జనం ఇప్పుడు ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూస్తున్నారు. మోడీ గారి నాయకత్వంలో అభివృద్ధిని చూస్తున్నటువంటి కేరళ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ కుమ్ములాటలో విరక్తి తెప్పించినాయి. ఒకవేళ శశి థరూర్ పార్టీకి దూరం అయితే ఆ ఓట్లన్నీ నేరుగా బీజేపీ ఖాతాల్లో పడ్డం పక్క. మొన్నే తిరువనంతపురం మేయర్ కూడా గెలిచారు కదా. మామూలుగా ఈ గెలుపు కాదు, అది తిరువనంతపురంలో మన లోకల్ బాడీ ఎలక్షన్స్లో గెలిచింది, చూశారు కదా మీరు కూడా. కాంగ్రెస్ పార్టీ తన గొయ్యి తానే తవ్వుకుంటుందని చెప్పేసి దీన్ని బట్టి మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. రాహుల్ గాంధీ అహంకారం, అలాగే సీనియర్లను గౌరవించినటువంటి నైజం కేరళలో కాంగ్రెస్ పార్టీని అయితే నామరూపాలు లేకుండా చేసేటట్టు ఉన్నాయన్నమాట. ఒక పక్కన అభివృద్ధి మంత్రంతో భారతీయ జనతా పార్టీ దూసుకొని పోతా ఉంటే కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇంకా ఈ ముస్లిం గొడవల్లోనే ఉండాలి. గాడ్స్ ఓన్ కంట్రీ అంటే దేవుడి సొంత దేశంలో అంటే కేరళని ఈ విధంగా పిలుస్తారులే. ఈసారి కమలం వికసించడం ఖాయమని చెప్పి అనిపిస్తుంది అనమాట. మరి మీరేమనుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీ శశి థరూర్ను కావాలనే తొక్కేస్తుందా? రాహుల్ గాంధీ నాయకత్వం వల్ల కేరళలో కాంగ్రెస్ పార్టీ మునిపోబోతుందా? మీ అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియోను లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ పొలిటికల్ వార్తల కోసం మన న్యూస్ అఖండ ఛానల్ను తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్, జై హింద్.